పీపుల్ ఫోరం డిబేట్ నేను ప్రహర్షిణి. సంచలనం కలిగించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో తీర్పు వెలువడింది. ముద్దాయి శశికి ఉరిశిక్ష విధించారు. దీనికి సంబంధించి పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ఏర్పాటు చేసింది. ఇందులో ముందుగా మనం గెస్టులను పరిచయం చేసుకుందాం. బీజేపీ నుండి సుహాసిని ఆనంది గారు ఉన్నారు, అలాగే అడ్వకేట్ బాలా గారు, టీడీపీ నుండి ఆశా బిందు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం బాలా గారితో మాట్లాడదాం. బాలా గారు, కోర్టు చాలా తక్కువ సమయంలోనే ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించడం అన్నది జరిగింది. ఇది నిజంగా చరిత్రగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బాలా గారు నమస్కారం, నా వాయిస్ వినిపిస్తుందా? మీ వాయిస్ నాకు రావట్లేదండి. ఓకే, ఆనంది గారు వెరీ హలో, ఓకేనా? బాలా గారు వినిపిస్తుందా? యా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు చాలా తక్కువ సమయంలోనే ఒక వ్యక్తికి ఉరిశిక్షను విధించడం అన్నది ఇది ఒక చరిత్రగానే చెప్పుకోవాలి. మరి రమ్య అనే అమ్మాయిని అంత దారుణంగా పొడిచి చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? కోర్టు ఈ కేసుని ఎలా తీసుకుంది? ఏ రకంగా ఇంత తక్కువ టైంలో ఒక వ్యక్తికి ఉరిశిక్షను విధించింది? అంటే ఒక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఫాస్ట్ గా జస్టిస్ మనకు జరుగుతుందనే దానికి ఈ రోజు మనం ఈ కేసుని ఒక ఐడెంటిఫైడ్ కేసుగా తీసుకోవచ్చు. బట్ మోర్ ఎవర్ ఉరిశిక్ష అనేది ఎంతవరకు సమంజసం ఏంటనేది కూడా మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే ఆర్డర్ కాపీలో ఏముంది ఏంటి, అసలు ఏ గ్రౌండ్స్ మీద వేసి ఉన్నారు ఏంటనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అయితే ఇక్కడ అతనికి ఒక్కటి శిక్ష పడడం అనేది కరెక్ట్ కాదనేది నా భావన. ఎందుకు నేను ఇలా అంటున్నాను అంటే, అక్కడ చూస్తూ ఒక ఫిలిం లాగా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ సమాజము చోద్యంలా ఉండడం కూడా, వాళ్ళని కూడా పనిష్ చేయడము చెయ్యాలి అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే సమాజంలో ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ ఫస్ట్ పోలీస్ ఎవరు? సిటిజన్. ఈ సిటిజన్ గాని కరెక్ట్ గా ఉంటే నిజంగా మన సమాజంలో ఇలాంటి అరాచకాలు జరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. మనం ఒకసారి అతను హత్య చేయడానికి కావాల్సిన కారణాలు ఏంటనేది కూడా వెతకాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రోజు అతనికి శిక్ష పడినంత మాత్రానో ఏదో మన సమాజానికి మంచి జరిగిందని మనం అనుకుంటే, అంటే యాజ్ ఏ సోషల్ ఇంజనీర్ గా నేనైతే ఒకటి చెప్పగలుగుతాను, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు ద సొసైటీ. ఎందుకు డేంజరస్ టు ద సొసైటీ అంటే, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ని మనము ఎగ్జామిన్ చేయకుండా ఎన్ని పనిష్మెంట్స్ ఇస్తూ కూర్చున్నా, దట్స్ అ వెరీ డేంజరస్ టు ద సొసైటీ, టు రిఫర్మేషన్. రిఫర్మేటివ్ ఎప్పుడు తీసుకురావాలి, రిఫర్మేషన్ కి ఏమేమి మెథడాలజీస్ మనం యూజ్ చేయాలి అనేది చాలా చూసుకోవాలి. అలాంటివన్నీ చూసారా లేదా అనేది ఈ రోజు మనం ఒకసారి ఆర్డర్ కాపీ వస్తే కానీ మనకు తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఉరి తీయాలని చెప్పేసి డిసైడ్ చేయడమో, లేకపోతే ఆ వ్యక్తిని జీవ ఖైదీగా వేయాలని డిసైడ్ చేయడమో, లేకపోతే 7 ఏళ్ళ పనిష్మెంట్, లేకపోతే 15 years 21 years వేయడం కాదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్స్ ఏంటంటే, అతను ఒక అమ్మాయిని అంత దారుణంగా ఎందుకు చంపాడు, ఏ కారణాల చేత చంపాడు, ఎలా ప్రేరేపితమయ్యాడు, దీన్ని ఎలా నేర్చుకున్నాడు, ఏ విధంగా చంపాల్సి వచ్చింది, అక్కడ చంపుతున్నప్పుడు సొసైటీలో జనాలు కూడా ఎందుకు చోద్యంలా చూస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఆపలేకపోయారు అంటే వాళ్ళ మీదకి వస్తుందని ఆపలేకపోయారా? దీన్ని లా ఆఫ్ థాట్స్ అంటారండి. బేసిక్ గా ఈ లా ఆఫ్ థాట్స్ మనము పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ సొసైటీ రోల్ చాలా ఉందండి. ఈ సొసైటీ ఈ రోజు నాకెందుకులే అని పక్కన పెట్టేయడం వల్ల ఇలాంటి అరాచకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకవైపు మనం వెల్కమ్ చెప్పినా, కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు రాజకీయాలు కూడా, మహిళా సంఘాలు కానీ, రాజకీయాలు కానీ, లేకపోతే హ్యూమన్ యాక్టివిస్టులు కానీ, వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఒక మనిషిని చంపేయమంటున్నారు, అది వెరీ డేంజరస్. ఒక మనిషిని చంపితే ఏమొచ్చింది? సే ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో దిశ ఎన్కౌంటర్ చేశారు, బాగుంది, చచ్చిపోయాడు, ఆపగలిగారు ఏమన్నా? లేదు. ఈ రోజు ఈ కేసు తీసుకుందాం, ఆపగలిగారు ఏమన్నా? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మహిళా సంఘాలకు కానీ, లేకపోతే హ్యూమన్ యాక్టివిస్టులకు కానీ, లేకపోతే మీడియా మిత్రులకు కానీ, లేకపోతే అందరికీ కూడా, ఒక మనిషిని ఉరి తీయడమో, ఎన్కౌంటర్ చేయడమో, లేకపోతే పనిష్మెంట్ యావజ్జీవ కారాగార శిక్ష వేయడమో కాదు. రిఫర్మేషన్ తీసుకురావాలి అంటే ఆ మనిషి సైకలాజికల్ మెథడ్స్ ఏంటి, సోషల్ సొసైటీలో ఇలాంటి వాళ్ళని మనం ఏ విధంగా ట్రై చేయాలి, ఇలాంటి నెక్స్ట్ చర్యలు జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే దాని మీద తీసుకురావాలి. కానీ ఎమోషన్ బేసిస్ లో క్యాండిల్ లైట్స్ వెలిగించడమో, లేకపోతే రోడ్ ర్యాలీలు తీయడమో, ఆ ఆవేశంలో వాళ్ళని చంపేయి, ఎన్కౌంటర్ చేయి, ఉరి శిక్ష ఉరి తీసే అని చెప్పడమో, దట్స్ నాట్ కరెక్ట్. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే చంపేస్తే అయిపోయిందా? చావుకి చావు బదులు అది సొల్యూషన్ అవుతుందా? మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలండి. ఓకే, సుహాసిని ఆనంది గారు ఉన్నారు బీజేపీ నుండి, వారితో కూడా మాట్లాడదాం. సుహాసిని గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నమస్తే అండి.
ఇట్స్ క్లియర్ ప్రహర్ష అండ్ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. యా కొన్ని ఇన్సిడెంట్స్ సమాజంలో ఎలా ఉంటాయంటే, సమాజంలో మార్పు కొన్నిటి వల్ల జరుగుతుంది. మేబీ ద కల్ప్రిట్ ఎవరైతే హీఈస్ నాట్ ఈవెన్ ఎన్ అక్యూజ్డ్, అది పట్ట పగలు ఒక అమ్మాయిని దారుణంగా హత్య చేయడం అన్నది అది ఇట్స్ ద వెరీ ఇంటాలరబుల్ సిన్. సో ఇట్ ఈస్ ఎ పనిషబుల్ అఫెన్స్. కాబట్టి ఐఎమ్ నాట్ ఏ లాయర్, కానీ కొంత సమాజం చూస్తోంది అంటే సమాజంలో psychological levels and social society responsibility, how their parents are brought up. నేను కొంచెం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ కెన్ మూవ్ ఆన్. నేను అన్నది ఏంటంటే, ఓపెన్ గా ఇట్స్ ఎ క్లియర్ ఎవిడెన్స్ ఉండి విత్ సీసీ కెమెరా ఎవిడెన్స్, అక్కడ ఉన్న వ్యూవర్స్ అందరూ కూడా చూస్తూ, మానసిక వికలాంగుడేం కాదు కదా, సైకలాజికల్ డిజార్డర్ ఏం లేదు కదా. ఫస్ట్ ప్రాథమిక దానిలో పట్ట పగలు ఎంత ధైర్యం లేకపోతే ఒక నెంబర్ బ్లాక్ చేసిందన్న విషయంలో ఇంత పేట్రేగిపోయి, అంటే ఇతనికి కనుక ఇలా చూసుకుంటూ కాలయాపన చేసి 10 ఏళ్ళు 12 ఏళ్ళు 20 ఏళ్ళు ఇలాగా కనుక సాగదీస్తే ఈ కేసుని, ఇంకా చేసేవాడికి కొత్త వాళ్ళకి భయం ఎలా వస్తుందండి? కొన్ని విషయాల్లో ఇమ్మీడియట్ సివియర్ పనిష్మెంట్ ఈజ్ నెసెసరీ వెన్ ద ప్రైమరీ ఎవిడెన్స్ ఇస్ క్లియర్, అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఇవి క్రైమ్ రేట్ అన్నది చాలా పెరిగిపోతుంది, ఎవ్వరికి భయం అనేది లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. చూడండి, 100 మంది నిర్దోషులు వదిలి కానీ ఒక్క దోషి కూడా వదలకూడదు, అంటే ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదు అన్నది మాత్రమే మన శిక్షా స్మృతి చెప్తుంది. 100 మంది దోషుల్ని కూడా వదిలేయచ్చు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడుతుంది. కరెక్ట్. కానీ ఎవిడెన్స్ ఇస్ క్లియర్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లో అన్ని విధాల అన్ని ఎవిడెన్సెస్ క్లియర్ గా ఉన్నప్పుడు ఇది రైట్ టైంలో రైట్ తీర్పే వచ్చింది. ఇలా ఉన్నప్పుడే ప్రతి వాడు ఇంత బరి తెగించి పట్ట పగలు ఒక అమ్మాయిని ఇలా చంపడానికి సాహసించాడు. సో at times this sort of punishments are very necessary for a change in a society. That one I can say. ఎందుకంటే ఇప్పటి వరకు పెరిగిపోతుంది క్రైమ్ రేట్, 25% పెరిగింది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. అంటే ఎవరు ఏం పనిష్మెంట్ చెయ్యరు, ఇలాగే కాలయాపన చేస్తారు, ఆ ఎవిడెన్స్ ఈ ఎవిడెన్స్ అని, ఎవరొచ్చి మమ్మల్ని ఏం చేస్తారులే అని ఒక ధైర్యము పెరిగిపోయింది ప్రతి వాళ్ళలోనూ. ఎలా ఉందంటే, ఏం చేస్తారు మనకేంటి బేఫికర్ అన్నట్టుగా ముందుకు వెళ్తున్న టైంలో ఎన్నో కేసెస్ ఒక్క నిర్దోషుల్ని కూడా పట్టుకున్న దాఖలాలు లేవు, శిక్షించిన దాఖలాలు లేవు. భయం ఎలా వస్తుందండి సొసైటీలో? డెఫినెట్లీ ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఐఎమ్ ఆల్సో ఫర్ బోత్. బికాస్ మొన్న రీసెంట్ గా ఎవరు రామ్ నాయుడు పుష్ప ఇన్సిడెంట్ జరిగిందండి. రామ్ నాయుడుని పుష్ప అనే అమ్మాయి పెళ్లి అది కుదిరిన తర్వాత కొండ మీదకి తీసుకెళ్లి అలా కత్తితో కోసేస్తుందా? అది కూడా మేము సపోర్ట్ చేయలేదే. దట్ ఈస్ ఆల్సో వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. అలా ఎలా పడితే అలాగా మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి కళ్ళ గంతలు కట్టి ఆ అబ్బాయి చూసే లోపల కొంచెం ఇలా తల వెనక్కి పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ప్రాణాంతకం అయ్యేది. అంటే అంత ఎవరైనా సరే కొంతైనా వావి వరుస టైము భయము ఒక భయభక్తులు లేదండి సమాజంలో. ఇటువంటి ఒక పనిష్మెంట్స్ వల్లనే దేర్ విల్ బి డెఫినెట్లీ ఎ చేంజ్ ఇన్ ద సొసైటీ. అంతే తప్ప మిగిలిన ఆస్పెక్ట్స్ ప్రాథమికంగా వెన్ ద ఎవిడెన్స్ ఇస్ క్లియర్, ఇంకా అసలు అన్డౌటెడ్లీ ఇది క్లియర్ గా ఉంది, క్లారిటీగా ఉంది. సీసీ కెమెరా ఫుటేజ్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ అందరూ చెప్పినప్పుడు, అందులో వేగ్నెస్ లేనప్పుడు ఇమ్మీడియట్ సివియర్ పనిష్మెంట్, అందులోనూ ఇలా చంపేసినప్పుడు ఖచ్చితంగా అది మర్డరే అవుతుంది. సో అది అలాంటి పనిష్మెంట్ అన్నది డెఫినెట్లీ ఇట్ ఈస్ సొలిసిటెడ్. ఇలాంటి వాటి వల్లనే సొసైటీలో మార్పు అనేది జరుగుతుంది. సో ఇటువంటి ఒక తీర్పుని మేము స్వాగతిస్తున్నాము. ఇది రేపొద్దున ఇలాంటి ఆడపిల్లల పైన జరుగుతున్న అత్యాచారాలు కానీ, ఒక టార్చర్, ఒక మొలిస్టేషన్, ఒక డౌరీ డెత్స్ ఎన్ని జరిగిపోతున్నాయో, ఎన్నో మహిళా సాధికారత స్కీమ్స్ వస్తున్నాయి ఇవాళ, కానీ ఏది ఇంప్లిమెంటేషన్ లో లేవు. దిశ యాక్ట్ ఉందండి, 7 days and 14 days చాలా గొప్పగా తీసుకొచ్చారు, ట్రయల్ అండ్ ఇన్వెస్టిగేషన్ అని. బట్ ఇట్ ఈస్ పాసిబుల్? అది
అది లీగల్ ఫ్రేమ్ వర్క్ లోనే ఫిట్ ఇన్ అవ్వలేదు. అదే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, మేము చెప్పాము అది మార్పు చేసి అది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లోకి తీసుకురండి అని. బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. అలాంటిది ఎందుకు లేదు? బట్ అలా జరిగేది త్వరితగతిన ఇవాళ తీర్పు రావాలండి. అది చాలా ముఖ్యం. ఈ రోజు ప్రతి వాళ్ళకి ధైర్యం పెరిగిపోయింది. ఎప్పుడో కదా 20 ఏళ్ల తర్వాత ఈ లోపల మనం చేసేయాల్సినవన్నీ చేసేయచ్చు అనే ఒక ధీమా పెరిగిపోయింది. అలాంటి దానికి ఇటువంటి కేసు ఇవాళ ఇది కనువిప్పు. సో వీ డెఫినెట్లీ వెల్కమ్ దిస్ జడ్జ్మెంట్. ఆశా బిందు గారు, మీరు ఎలా చూస్తున్నారు ఈ జడ్జిమెంట్ ని? ఒక అమ్మాయి విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించిన వ్యక్తికి ఉరిశిక్ష వేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కొన్ని మానవ సంఘాలు ఏవైతే ఉన్నాయో వ్యతిరేకిస్తున్నాయి. ఇంత వెంటనే తీర్పు ఇవ్వడం కరెక్ట్ కాదని ఇప్పుడు బాలాగారు కూడా అదే చెప్తున్నారు. సమాజంలో మార్పు రావాలి, సమాజం అడ్డుపడి ఉంటే అమ్మాయికి అలా జరిగి ఉండకపోయేది, అది ఇదని చెప్పుకొస్తున్నారు. కానీ మహిళలకు ఎన్నో చోట్ల ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. వారు ప్రేమించలేదని వారి మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి పురిగలుపుతున్నారు. సమాజంలో మార్పు రావాలి, కరెక్టే. కానీ ఇంత ఇన్స్టెంట్గా తీర్పు రావడం అన్నదాన్ని ఎంతవరకు స్వాగతించవచ్చు? ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే సార్. ఈ రోజున రమ్య హత్య కేసులో ఇవాళ ఇచ్చిన తీర్పు చాలా చాలా మంచి తీర్పు. కానీ ఒక్కటేమంటే 8 నెలలు ఎవరైతే మహిళా సంఘాలు అంటున్నారో, కానీ ఆ 8 నెలలు రమ్య తల్లిదండ్రులు పడిన నరకం ఎవరైనా ఊహించగలుగుతున్నారా అనేది నేను ఇక్కడ క్వశ్చన్. నాకు తెలిసి 8 నెలలు కూడా చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు ఆ అమ్మాయిని రమ్మని చెప్పడం వలన కానీ ఇంకేదైనా కానీ అతను అక్కడి నుంచి ఏదైతే తన మైండ్ లో అనుకొని నేను ఈ పని చెయ్యాలి అనుకొని ఆ సంఘటన జరిగే స్థలం వెళ్లే సమయాన్ని వరకు కూడా కనీసం తన ఆలోచన ఎందుకు విరమించుకోలేకపోయాడు అనేది ఇక్కడ. ఇతను ఒక్కటే కాదు కదండి, ఇప్పుడు జరుగుతున్నది చాలా జరుగుతున్నాయి. చాలా చాలా విషయాలు మనం చూసి, ఎంతో మంది అమ్మాయిల మీద రేప్ విషయాలు జరుగుతున్నాయి, ఎంతో మంది హత్యలు జరుగుతున్నాయి. మరి వాళ్ళు ఎందుకు ఇలా మారలేకపోతున్నారు? ఇప్పుడు ఇవాళ నేను ఒక డిసిషన్ తీసుకుని, నేను ఒకరిని చంపేయాలని ఒక డిసిషన్ తీసుకుని నేను వెళ్ళేసరికి మనసు మారిపోవాలి కదా, ఎందుకంటే కూల్ అవ్వాలి కదా మైండ్. ఎందుకు అవ్వటం లేదు? ఇవన్నీ వాళ్ళ మెంటాలిటీ. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అలా తయారవుతున్నారండి. సినిమాలు కూడా అలాగే తయారవుతున్నాయి. ఒక రౌడీయిజం ని, ఒకరిని బెదిరించి ఆ రౌడీయిజం చేసే ఒక హీరోని మనం ఆరాధిస్తున్న దేశంలో ఉంటున్నాం. అటువంటి సినిమాలు చాలా బాగా హిట్ అవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాల్లాగా వెళ్ళి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే పుష్ప కావచ్చు, లేదంటే ఈ KGF కావచ్చు, ఏదైనా సరే. అంటే నేను ఇప్పుడు పర్టికులర్ గా దానికనే కాదు, మనం కనీసం ఒక ఎడ్యుకేషన్ మూవీ లేవు సరే, ఒక హీరోని ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు అనుకున్నప్పుడు ఇటువంటి మూవీస్ రాకూడదండి. ఖచ్చితంగా మీరు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయకండి. ఎందుకంటే ఇది కరెక్ట్ ఏమో, మా హీరో చేశాడు బెదిరిస్తున్నాడంటే కరెక్టేనేమో అనే దశకి ప్రతి ఒక్కరికి చేరుతున్నారు. అది కూడా మేడం చెప్పినట్టు 20 ఏళ్ళు. ఆశా బిందు గారు, ఏ హీరో కూడా ఒక అమ్మాయిని అలా రోడ్డు మీద నరికి చంపిన దాఖలాలు అయితే ఏ చిత్రంలో కనిపించినాయి? నేను హత్యల గురించి నేను మాట్లాడు, ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది హత్య గురించే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద విచక్షణ రహితంగా పొడిచి చంపడం అన్న దారుణమైనటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాము. దాని గురించి మాట్లాడండి. కరెక్టే మీరు చెప్పింది. నేనేమంటే మెంటాలిటీ గురించి చెప్తున్నా. ఇది మంచిదేమో, అది దాన్ని ఇంకా బయటకు వచ్చాక అది ఇంకో రకంగా తీసుకుంటున్నారు కదా ప్రజలు. అది నేను చెప్పటం ఇక్కడేం పర్టికులర్ నేను వాళ్ళేం అనటంలా, వాళ్ళేం చేయటం లేదు. కానీ అది ప్రజల మీదకి వదిలేస్తున్నారు ఆ సినిమాల్ని. ప్రజలు మారిపోతున్నారు, ఖచ్చితంగా మారుతారండి. ఇక్కడ మనం చెప్పుకోవడానికంటే ఏం లేదు. అరే ఇలా చేస్తే కరెక్ట్. యూత్, పర్టికులర్లీ యూత్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ మాట వినరు. ఇప్పుడున్న యూత్ వాళ్ళు ఏ హీరోలు, ఏ రాజకీయ నాయకులు ఏది చెప్పినా వినడానికి రెడీ, అలా తయారవుతున్నారు. అటువంటప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఈ 8 నెలలు చాలా ఫాస్ట్ అని అనిపిస్తుంది. కానీ మనకు ఒక నెల లోపల జరిగితే, ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా మనకు ఫ్యాక్ట్స్ కనిపిస్తున్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, సాక్షులు కూడా చెప్పారు. అటువంటిప్పుడు ఎంత ఫాస్ట్ గా శిక్ష పడితే అంత బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఇటువంటివి ఇప్పుడు ఇంకొకటి చెప్పుకుంటే, అమ్మాయిలకి మనం సాక్షులనే కాదండి, సాక్షుల మీద మనం కేసులు వేయటం కాదు, అమ్మాయిలకి మనం ధైర్యం నేర్పాలి. అమ్మాయిలకి మనం అరే ఈ టైంలో నువ్వు వెళ్ళొద్దు అని కాదు, సాక్షులు కూడా ఎదురు తిరగాలి. నేను తప్పేమనటల్లా. వాళ్ళు ఎందుకు నలుగురు చూస్తున్నారు, నలుగురు వెళ్ళి పట్టుకుంటే అబ్బాయి ఏం చేయగలరు? ఏ దొరికితే దాంతో అతన్ని అడ్డుపడితే ఏం చేయగలరు? ఆ నలుగురు కూడా కోర్టుల చుట్టూ తిరగాలని భయపడే సమాజంలో ఉన్నాం కదా మనం.
మరి ఆ నలుగురు ఎందుకు మేము వెళ్ళాలి, ఎందుకు కోర్టు? ఒకసారి బాలాగారిని అడుగుతాను. బాలాగారు, మీరు ఇందాక సమాజంలో మార్పు రావాలి, సమాజంలో చూస్తున్న వారందరినీ కూడా శిక్షించాలని మీరు అనడం జరిగింది. మరి అటువంటి వారు ఎవరైనా వచ్చి అడ్డు చెప్పినట్లయితే ఆ టైంలో వారిని కూడా వాడు పొడిచే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరిగి సాక్ష్యాలు చెప్పడం కోసం వారి జీవితం కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంది కదా. మన చట్టంలో ఇవన్నీ ఉన్నాయి కదా, దానికి భయపడుతుంది కదా సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ. దీన్ని ఎలా చూడాలి? బాలాగారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నాకు అసలు ఎవరి వాయిస్ వినిపించట్లేదు. ఒకసారి మీ ఆడియో చెక్ చేసుకోండి. స్పీకర్స్ మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ పెట్టడం చేయండి. ఓకే, నేను సుహాసిని గారితో మాట్లాడతాను. ఈ లోపు మీరు ఒకసారి రీకనెక్ట్ అవ్వండి. సుహాసిని గారు, ఇందాక మనకి బాలాగారు చెప్పారు, సమాజాన్ని బ్లేమ్ చేస్తారు, సమాజంలో మార్పు రావాలి, సమాజంలో ప్రతి ఒక్కరు అలా చూస్తూ ఉండిపోయారు, వారు అడ్డుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు అని. నిజంగా సమాజంలో ఉన్న చాలా మంది స్పందించడానికి సిద్ధంగా ఉంటున్నారు, కానీ తర్వాత వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, కేసుల్లో వాళ్ళ పేర్లు వెళ్ళడం ఇష్టం లేక, ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి సమాజంలో ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? చట్టాలు మారాల్సిన అవసరం లేదా? ప్రహర్ష, మనం ఎప్పుడు ఒకటి అంటూ ఉంటాం, మాకు సమాజం మాకేం చేసింది, సమాజం మార్పు ఎందుకు రాలేదు, ప్రభుత్వం మాకేం చేసింది అలా అనుకోవడం కన్నా ముందు నువ్వు సమాజానికి ఏం చేసావు, నువ్వు ఏం చేసావు ఒక పౌరుడిగా అని ఆలోచించుకోవాలి అని మనం చాలా మందికి మనం రేపొద్దున పిల్లలకు కూడా చెప్తూ ఉండాలి. అది చెప్పాలి కూడా. ఎంతసేపు సమాజం మాకేదో చేస్తోందని వాళ్ళ కాళ్ళు చెప్పుకుని కూర్చుంటే దానివల్ల ఉపయోగం లేదు. ముందు నేను ఏం చెయ్యాలి. సో ప్రతి పౌరుడు తన హక్కుని తను గ్రహించి తను ఏం చెయ్యాలి అని తన వంతుగా తను సమాజానికి ఏం చేశాను అన్నది కనుక ప్రతి వాళ్ళు ఆలోచించుకోవడం మొదలెడితే ఆటోమేటిక్ గా సమాజంలో మార్పు వస్తుందండి. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా ప్రాథమిక విచారణలో తేలిన విషయమే అది కరెక్ట్ కాదు, సమాజంలో మార్పు రావాలి అంటే ఎప్పుడు వస్తుందండి సమాజంలో మార్పు? సమాజం ఎలాంటిదంటే మారుతున్న కాలానికి అనుగుణంగా అలా మార్పులు జరుగుతూ ఉంటుంది. కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు వెళ్తూ ఉంటుంది, అలా వాటి మార్పు జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క మానసికంగా ప్రతి వాళ్ళు కూడా ఒక ఆలోచన తీరు దృక్పథం మారాలి, ఖచ్చితంగా మారాలి. కానీ ఆ మార్పుకి ఇటువంటి కొన్ని ఇన్సిడెన్సెస్ కొందరికి దీని వల్ల ఇవాళ తీర్పు వల్ల ఇన్సిడెంట్ వల్ల నేను చెప్తున్నానండి 2-3 చేంజెస్ సమాజంలో. ఎలా అంటే ఇలా దారుణంగా హత్య చేయడం వల్ల వెంటనే అసలు భయపడతారు. ఒక ఆడపిల్లలకి చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి ఇటువంటి ఇన్సిడెన్సెస్ జరుగుతున్నాయా, రేపొద్దున మనకే ఇటువంటి పరిస్థితి వస్తాయి, మనకే ఇటువంటి ప్రమాదం వస్తాయి, మనం దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్, మనము సెల్ఫ్ ప్రొటెక్షన్ స్కిల్స్ మనం నేర్చుకోవాలి అని ఒక ఆలోచన కొందరిలో వస్తుంది. ఇంకొందరిలో ఏమొస్తుందంటే ఇలాంటప్పుడు మనం వెంటనే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, దీనివల్ల మనం అప్పటికప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ పోలీస్ కి ఏ విధంగా మనం వెళ్ళాలి, సో మన చేతుల్లో ఏవేవి మనం జాగ్రత్తలు పాటించాలి అని ఇంకొందరిలో వస్తుంది మార్పు. మరికొందరిలో ఇటువంటి తీర్పు వల్ల అమ్మ బాబోయ్ ఏది కూడా చూస్తూ ఊరుకోదు సమాజము, రేపొద్దున ఎటువంటి ఇన్సిడెన్సెస్ ఎవిడెన్సెస్ ఏమైనా పట్టుబడితే రేపొద్దున తేడా చేస్తే ఎవరి లైఫ్ అయినా ఇంతే కదా, అలా కొందరిలో మార్పు వస్తుంది. మరికొందరు మగపిల్లలు ఏమనుకుంటారంటే అనవసరంగా చక్కగా ఉన్న జీవితాన్ని ఏదో ఒక నెంబర్ బ్లాక్ చేసిన మూలాన జీవితం అంతా పాడు చేసుకున్నాడు ఈ శశికృష్ణ, సో ఐ షుడ్ నాట్ బి, మై లైఫ్ షుడ్ నాట్ బి లైక్ శశికృష్ణ అని ఒక మార్పు వస్తుంది. సుహాసిని గారు ఒక్క నిమిషం. ఇప్పుడు సామాన్యుల పిల్లల విషయంలో ఇలా చట్టాలు వెంటనే పనిచేసేసి తీర్పులు ఇచ్చేయడం అనేది జరుగుతుందా, లేకపోతే అందరి విషయంలో ఇలాంటి కావాలంటారు? అంటే రాజకీయ నేతల పిల్లల విషయంలోని, ఇంకా సినిమా నేతల పిల్లల విషయంలో, ఇలా అందరి విషయంలో కూడా, సెలబ్రిటీస్ విషయంలో కూడా ఇటువంటి తీర్పులు రావాల్సిన అవసరం ఉంది కదా, మరి సామాన్యులకి ఎందుకు వెంటనే శిక్షలు పడుతున్నాయి? మీరన్న పాయింట్ అది వేరే డిస్కషన్. డెఫినెట్లీ ఎవరైనా సరే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, అది మాత్రం మనకు ఉందండి. కానీ ఇక్కడ ఏంటంటే దురదృష్టకరమైన సంఘటనలు ఏంటంటే డబ్బున్న వాడిదే రాజ్యం, డబ్బున్న వాళ్ళకే ఒక జడ్జిమెంట్స్, డబ్బున్న వాళ్ళకే ఒక ఇది కింద కొంత మారుతుంది. కొందరు నిస్సహాయులు వాళ్ళు కూడా అభద్రతా భావానికి గురవడం అన్నది సమాజంలో జరుగుతుంది. ఇప్పుడు బలమైన వాడే బలవంతుడే బలహీనుడి పైన ఎక్కువ కూడా ఆధిపత్యాన్ని ఇటువంటివన్నీ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి
మార్పులు రావడానికనే ఈ రోజు మనం ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము కూడా ప్రవేశపెడుతున్న పథకాలు మేము అదే అంటాం. కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అండి. ఇప్పుడు ఐ బిలాంగ్ టు ఏ పార్టీ, భారతీయ జనతా పార్టీ. సో మోడీ గారు 6 నెలలు ప్రసూతి సెలవులు పెట్టారు. ఎందుకు? ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే తను ఒక ఆర్థికంగా స్వావలంబన దిశగా ముందుకు వెళ్తుంది, తన ఉద్యోగం తను బలపడి చేయగలుగుతుంది, అప్పుడే కుటుంబానికి కొంత ఆసరాగా నిలుస్తుంది అని చెప్పి. సో అటువంటి ఒక ఫెసిలిటేట్ చేయాలి మనం. ఇవాళ మహిళలకి మనం ఎన్నో అలా ఫెసిలిటేట్ చేస్తున్నాం. అలాగే ప్రతి కంపెనీలో 2 ఖచ్చితంగా కార్పొరేట్ డైరెక్టర్స్ మహిళలు ఉండాలి అని మేము ప్రతిపాదించాం. ఒక స్వనిధి అన్నది ఏర్పాటు చేస్తున్నాం. మహిళా సాధికారత కోసం వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికని ఎంతో మనం వాళ్ళకి ఒక చేయూతనిస్తున్నాం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఫలాలు మహిళలకి చేరాలి. తద్వారా వాళ్ళు ఒక సమాజంలో ఒక బలమైన వ్యక్తిగా తన కాళ్ళ మీద తగ్గించుకోవాలి, పురుషులతో సమానంగా అన్ని విధాలా ముందుకు వెళ్ళాలి అన్నది మా భావన. అలా ఉన్నప్పుడు కొంత ఇటువంటి వాటికి తను ఉండే అవకాశం ఉంది. ఓకే బాలాగారు ఒకసారి మాట్లాడండి, మీ ఆడియో రావట్లేదు. బాలాగారు ఆడియో రావట్లేదు, ఒక్కసారి చెక్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో, ఓకే. ఈలోపు నేను ఆశా గారితో మాట్లాడుతూ ఉంటాను, ఒక్కసారి చెక్ చేసుకోండి బాలాగారు ప్లీజ్. ఆశా గారు, ప్రేమను ఒప్పుకోకపోతే చంపేయాలి అనే ధోరణి అసలు ఎందుకు వస్తుందంటారు? పిల్లల ప్రవర్తనని తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి? ఏ వయసు నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి? వాళ్ళలో ఇటువంటి ధోరణి ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలంటారు? యాక్చువల్గా ఇది కౌమార దశ, టీనేజ్ దశ అంటున్నాం కదా. ఆ సమయంలో అటు ఆడపిల్లలు కావచ్చు, ఇటు మగ పిల్లలు కావచ్చు, పేరెంట్స్ మాట వినటం చాలా అరుదు అయిపోయింది. అంటే నువ్వు చేసేది తప్పు నాన్న, ఈ దారిలో వెళ్ళకూడదు అని మనం ఏదైనా ఒక మాట అంటే వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అది నెగిటివ్ గా తీసుకుంటున్నారు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా చెప్తే మాత్రం చాలా ఈజీగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళే మమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నారు, పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు అనేసి. కాబట్టి బట్ ఈ జనరేషన్ లో ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరూ ఉద్యోగస్తులు ఉంటున్నారు, వాళ్ళ పిల్లల్ని ఫ్రెండ్లీగా కూడా ఉంటున్నారు. కానీ ప్రతి ఇది కూడా మనం ఓపెన్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది పిల్లల గురించి. ఎందుకంటే అదే ఇది మనం చూపిస్తే ఎట్లా ఉంటుందో ఇవన్నీ మనం చూపించాలండి. ఇప్పుడు ఏదైతే శిక్షలు జరుగుతున్నాయో, లేకపోతే ఒక అమ్మాయి మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ప్రతిదీ న్యూస్ పేపర్ పిల్లలకి అలవాటు చేయాలి ఖచ్చితంగా. మనం ఒకటే టీవీ ఉంది కదా, ఫోన్ ఉంది కదా అనుకోవడం కాకుండా న్యూస్ పేపర్ ఖచ్చితంగా అలవాటు చేయాలి. మెయిన్ అదొక్కటి అలవాటు చేయాలి. చదువే కాదు, బుక్స్ ఒకటే కాదు, ఎడ్యుకేషనల్ బుక్సే కాదు, న్యూస్ పేపర్లు అలవాటు చేస్తే మంచి చెడు తెలుస్తూ ఉంటాయి. మొదట పని చేయాల్సింది అది. ఇంకొకటి, ఆ మగపిల్లలకు కూడా మీరు ఈ దారిలో వెళ్ళాలి అనడమే కాకుండా మగపిల్లలనే మంచిగా ఉండటం అనుకోకుండా, ఎందుకంటే ఆడపిల్లల్ని కూడా ఖచ్చితంగా వాళ్ళని మీరు జాగ్రత్తగా ఉండమ్మా అనే కన్నా, నువ్వు ఎవరైనా ఒక ఇబ్బంది పెడుతున్నారు అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలనేసి ముందే ప్రిపేర్డ్ గా ఉండాలి. ఖచ్చితంగా ప్రిపేర్డ్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే పేరెంట్స్ అది చెప్పాల్సింది. పేరెంట్స్ బయట ఎక్కడో మనము కరాటే నేర్చుకోవడం అది చేస్తే కాదు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా క్లోరోఫామ్ పెట్టడం కానీ లేకపోతే ఇంకొకటి ఏదైనా యూజ్ చేస్తే నువ్వు ఎలా ఎప్పుడు మైండ్ ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నా మీద వస్తే నా మీద ఎందుకు వస్తుందిలే అనేసి పిల్లలందరూ పేరెంట్స్ అందరూ అలా ఉంటున్నారు. కాబట్టి సడన్ గా వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నారు. సో ఒకవేళ అది పిల్లలే కాదండి, ఆడపిల్లలే కాదు, టీనేజ్ అమ్మాయిలే కాదు, 20 చదువుకునే పిల్లలే కాదు, ఈవెన్ ఇప్పుడు 40-50 ఏళ్ల మీద వృద్ధుల మీద కూడా జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రిపేర్డ్ గా అయ్యి ఉండాలి. నేనేం చేయాలి ఒకవేళ ఎదురొస్తే అనేసి రెడీగా ఉండాలి. వాళ్ళని నేను ఎలా తప్పించుకోగలగాలి అనే ధైర్యంతో ఒక పాజిటివ్ తో వెళితే ఖచ్చితంగా తప్పించుకోగలరు, వాళ్ళని ఎదిరించగలరు. ఒక ఇన్సిడెంట్ నిన్న కూడా చూసాం. ఎవరో ఒక అమ్మాయి వెనక వెంట పడుతుంటే కొద్దిగా దూరం ఆగాక వాడిని కొట్టి బాగా బెదిరించింది రోడ్డు మీద. అది మనకు కావాల్సింది. ఆ ధైర్యంని చూస్తే ఎదుటి వాళ్ళు కూడా భయపడతారు. మనం బలహీనంగా ఉంటే, ఆడపిల్లలు బలహీనంగా కనిపిస్తే వాళ్ళకు ధైర్యం ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఆడపిల్లలకి ముఖ్యంగా కావాల్సింది ధైర్యం. ఎవరు వచ్చినా సరే నేనేం చేయాలి, అలర్ట్ గా ఉండాలి. మైండ్ ధైర్యమే ఏదైనా మనల్ని కాపాడగలదు అనేది పేరెంట్స్ ఖచ్చితంగా నేర్పించాల్సింది. మహిళలకి మొట్టమొదటి నేర్పించాల్సింది ఇదే. ఎడ్యుకేషన్ కంటే కూడా ఇంపార్టెంట్ ఇదే అండి. చిన్న పిల్లల నుంచి కూడా మనం నేర్పించాల్సింది ఇదే.
మనం ఎడ్యుకేషన్ ఒక్కటే నేర్పిస్తే సరిపోవట్లేదు. ఇప్పుడు ఆఖరికి పెళ్ళైన వాళ్ళకు కూడా ఇప్పుడు కట్నం అని అదని వరకట్నం అనేసి అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదండి బాబు. నాకు అర్థం కాదు ఎందుకు ఇస్తున్నారో అర్థం కాదు. 10 లక్షలు చూపించామనుకోండి ఇంకో 10 లక్షలు ఇస్తే బాగుండు అనే ఆశ పడుతుంది జనాలకి. అలా తయారవుతుంది మన సొసైటీ. లేదండి అలా మనం అది దాటితే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. బాలగారు మీ వాయిస్ రావట్లేదండి. సో దేర్ ఇప్పుడు వస్తుంది. గుడ్ ఇప్పుడు వస్తుంది మాట్లాడండి. ఇప్పుడు మేడమ్స్ ఇద్దరు చెప్పారు, బట్ నేను రిఫర్ అవుతున్నాను. మేడం చెప్పేది రియలిస్టిక్ గా మాట్లాడండి. ఇప్పుడైనా సొసైటీ రిఫర్మేషన్ గురించి మాట్లాడండి. ఇంకా ఓల్డ్ స్టోరీస్ ఏంటండి, అమ్మాయిలకి ఇది నేర్పించాలి అది నేర్పించాలి, అబ్బాయిలకి ఇది నేర్పించాలి అది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? సైకాలజికల్ ప్రాబ్లం. ఒక మనిషి క్రైమ్ ఎందుకు చేస్తున్నాడు అది మీరు గ్రహిస్తున్నారా? దాని గురించి ఎవరైనా చర్చిస్తున్నారా? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎందుకు ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు, యువర్ బోత్ ఆర్ ఫీమేల్స్. వై క్రైమ్ ఇస్ గోయింగ్ ఆన్? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది సైకలాజికల్ ఆస్పెక్ట్. ఏ మనిషికి కూడా క్రైమ్ చేసేటప్పుడు విచక్షణ ఉండదు. ఎందుకు ఉండదు అంటే, సారీ బాలగారు నేను ఒక్క మాట చెప్తాను, దానికి ఆన్సర్ చెప్పంటారా? ఈ సైకలాజికల్ అనేసి మేము ఆలోచించేసరికి వాళ్ళు చంపేసరికి లేనప్పుడే సైకలాజికల్ గా మేము అనే వాడు మంచోడు అనుకునేటప్పటికి అవ్వడం లేదు. సైకాలజీ ఆ టైంలో ఏం చేయాలనిపిస్తుంది అంటే ఇప్పుడేంటి వాళ్ళు కాదండి, వాళ్ళు చంపితే ఇప్పుడు మేము పడిపోవాలంటారా, మమ్మల్ని చావమంటారా? మీరు ఏ చేంజెస్ అయితే కాదు సార్, ఒక్క నిమిషం బాలగారు ఒక్క నిమిషం. ఏదైతే చేంజెస్ కావాలంటున్నారో అది వచ్చేసరికి మహిళలు ఇలా ఉండాలి అనేసి మేము చెప్తున్నాం. ప్రతిదీ మనకు చేంజ్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కదండి. అవన్నీ మనకి ఇంప్లిమెంట్ అయ్యి గవర్నమెంట్ తీసుకొచ్చేసరికి చాలా సమయం పడుతుంది. ఆశా గారు ఒక నిమిషం ఆగండి, బాలగారిని కంప్లీట్ గా మాట్లాడినిచ్చాక మనం మాట్లాడదాం. బాలగారు ప్లీజ్ మాట్లాడండి. గుంటూరులో ఈ ఘటన జరిగేటప్పుడు మనం అందరం సీసీ కెమెరా చూసాం. అక్కడ గుంపు కూడి అందరు చూసు అంటే తప్పట్లో కొట్టడం తప్ప ఏం వాళ్ళు ఒక్కరు వెళ్ళి అక్కడ కాపాడలేరా? అంటే సమాజంలో మనుషులు ఏ విధంగా ఉన్నారు మీరు ఆలోచించండి. సరే వాళ్ళ మీదికి వస్తుందని అనుకున్నాము, ఒకరి మీదికి అయితే ప్రాబ్లము. అక్కడ ఉన్న గుంపులో 10 మంది ఒకేసారి వెళ్తే అమ్మాయిని కాపాడి ఉండలేరా? ఇప్పుడు ఆ సమాజంలో అక్కడ చూసే వాళ్ళందరూ పనిష్ చేయద్దా? ఇలా చేస్తే రేపు సమాజంలో ఇంకొకడు ఒక లేడీ మీద ఎవరి దగ్గరైనా ఇలాంటి చేయడానికి వస్తే 10 మంది వచ్చి అక్కడ కొడతారన్న భయం రాదా? మరి దాని గురించి ఎందుకు మనం మాట్లాడట్లేదు? సమాజంలో తప్పు జరిగేటప్పుడు చూస్తూ ఊరుకోవడము తప్పు, దానికి కూడా పనిష్మెంట్ ఉండాలి, వాళ్ళకు కూడా శిక్ష పడాలని మనం ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఒకరు శిక్ష వేయడం కరెక్ట్ కాదు. అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శిక్షలకి అర్హులే. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు 10 మంది సరే ఒక్కరి మీదకైతే అతను తిరగబడతాడు, కత్తితో కోస్తాడు, వాళ్ళకి భయం ఉంటుంది, ప్రాణభయం. కానీ అదే 10 మంది కలిసి వెళ్ళి ఒకరు కాళ్ళు ఒకరు చేతులు ఒకరు కత్తి ఒకరు నోరు పట్టుకుంటే ఈ రోజు అమ్మాయిని కాపాడే వాళ్ళు. ఏమైపోయింది ఆ విచక్షణ? ట్రైనింగ్ ఎందుకు సొసైటీలో లేదు? తల్లిదండ్రులు పిల్లలకి ఎందుకు నేర్పించలేదు? పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత దీన్ని ఎందుకు ట్రైన్ చేసుకోలేకపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయింది మన విచక్షణ? ఇది మనం నేర్పించాలి. కరెక్ట్ పాయింట్ అండి, కరెక్ట్ పాయింట్ సార్. దాన్ని లేదు బాలగారు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ. మనం అది తీసుకునేసరికి ఇప్పుడు కోర్టులు కూడా శిక్ష వేయాల్సి వస్తుందండి. ఇంత లేట్ గా శిక్ష వేసినా కూడా ప్రాబ్లమే. ఆశా గారు ఒక్క నిమిషం ఆగండి, సుహాసిని గారు చెప్పండి. ఒకటి బాలగారు మీరు చెప్పిన దాంతో ఐఎమ్ నాట్ డిఫరింగ్, కానీ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే బాలగారు మీరు అన్నట్టు అమ్మాయి ఒకవేళ డిఫెన్స్ చేసుకున్నప్పుడు చూస్తుండకుండా అమ్మాయికి సపోర్ట్ గా 4 వస్తారు కాపాడడానికి. అంటే బలం పెరిగినట్టేనా? అమ్మాయి సేఫేనా? అమ్మాయి సెక్యూరే కదా? అప్పుడు ఒకరికి కాదు ఇక్కడ 4 తోడవుతున్నారు. ఇంకా వస్తే రాజకీయాలలోకి వస్తే ఈ రాజకీయ నాయకులు ఈ రోజు చేసే చర్చలు కానీ వ్యాఖ్యలు కానీ కుల మతాలు వర్ణాలు వర్గాలు ప్రాంతాల మీద విభేదించి పాలించడానికి వీళ్ళు ట్రై చేసే ఇది ఉంది చూసారా? రేపు రాబోయే తరానికి నాశనం చేసే నాంది తప్ప నుంచి కొట్టలేదు. ఈ ఇప్పుడున్న భారతదేశంలో రాజకీయాల పార్టీలు అన్ని మొత్తం డిజాల్వ్ చేసి ఒక కొత్త తరమైన పార్టీ రావాలి. ఓకే బాలగారు ఒక్క నిమిషం ఆగండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి, సుహాసిని గారు చెప్తారు. సుహాసిని గారు ఒకటి జనరల్ గా కొన్ని విషయాలు ఇవాళ మనము పర్టికులర్ గా దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఈ రోజు మనకి ఈ రోజు టాపిక్ ఏంటంటే ఒక నిమిషం చూస్తుంటాం. అవును ఉరి శిక్ష పడింది, ఉరి శిక్ష తీయండి, ఎన్కౌంటర్ చేయండి, ఇలా చెప్పుకుంటూ పోతాం. దిశ జరిగింది ఎప్పుడు? ఈ రోజు. అంటే బాలగారు ఇప్పుడు అమ్మాయిని చంపేశాడు, వాడికి ఉరి శిక్ష పడాలని కోరుకోవడం తప్పంటారా మీరు?
అంటే దిశ దగ్గర అదే ఉరి శిక్ష, దిశ దగ్గర అదే అమ్మాయి మీ ఇంట్లో అమ్మాయి అయితే మీతో పాటు మీ తోడ పుట్టిన చెల్లిలో లేకపోతే మీ కడుపున పుట్టిన బిడ్డ అయితే మీరు ఇలాగే మాట్లాడతారా? అతన్ని పనిష్ చేశారు, బాగుంది, కానీ మార్పు ఏమి తీసుకొచ్చారు ఈ సమాజంలో పెద్దలు? ఆ మాట అది ఆ పదం ఆ మాట రాలే స్టార్టింగ్ మీలో. ఫస్ట్ మీరు ఏమన్నారంటే ఈ స్టేట్మెంట్ టాపిక్ ఏంటి? ఈ రోజు ఈ జడ్జిమెంట్ ని మీరు ఏమేం చేస్తారు? స్వాగతిస్తారా? ఈ రమ్య విషయంలో ఈ విధమైన పనిష్మెంట్ వచ్చింది కరెక్ట్ అంటే ఫస్ట్ ఏం చెప్పాలి? మీరు ఏమన్నారంటే స్టార్టింగ్ నో ఇది కరెక్ట్ కాదన్నారు, అది తప్పండి. ఇవాళ జనరల్ స్టేట్మెంట్స్ కాదు మనం కూర్చున్నది. సమాజంలో మార్పు ఉన్నది పర్సనాలిటీ స్కిల్స్ అవన్నీ డెవలప్మెంట్ ఆ చర్చ వేరు. కానీ ఈ రోజు జరిగిన దానికి కరెక్టా కాదా అన్న దానిలో మేము మాట్లాడుతున్నాం. దానికి మనం సరిపడా మాట్లాడండి. సొసైటీలో మార్పులు ఇప్పుడు తొందరగా వస్తాయనుకుంటున్నారా? ఇమ్మీడియట్ గా సొసైటీలో మార్పు రావాలి అంటే ఎలాగా? కోరుకోవడం తప్పలేదు, అందరం కోరుకుంటాం సొసైటీలో మార్పు రావాలని. కానీ ఈ రోజు ఈ రమ్యకి జరిగిన ఇన్సిడెంట్ లో శశికృష్ణకి ఇచ్చిన పనిష్మెంట్ కరెక్ట్, 100% ప్రాథమిక విచారణలో తేలింది. దీని వల్ల కూడా సొసైటీలో మార్పు వస్తుందండి. అదే తప్ప ఒకటి చచ్చిపోయాడండి, ఒకటి చంపేస్తే వాడి ఆలోచన ధోరణి ఎలా ఉందో, వాడి సైకలాజీ ఎలా ఉందో, సైకలాజికల్ మెంటల్ స్టేటస్ ఎలా ఉందో అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ప్రతి వాడు చేసే తప్పు చేసి మాది మెంటల్లీ చాలా డిప్రెస్డ్ గా ఉన్నాడండి, డిప్రెషన్ వల్ల చంపేశాడు అని వంక పెట్టుకుని తప్పించుకుంటారు. సో దిస్ థాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈస్ రాంగ్ అండి. ఇవాళ ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దట్ ఈస్ వి వెల్కమ్ దిస్ జడ్జిమెంట్. శిక్షలు పడ్డాయి, మార్పు ఎక్కడ వచ్చింది? శిక్షలు వేసినంత మాత్రం మార్పు వచ్చేసిందా? మార్పులు మేమన్నది ఒక్క కేసుతో రాదు, ఒక్క కేసుతో మార్పు రాదు. కానీ ఈ రోజు ఈ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుతున్నాము. లెట్ us confine to this incident. జనరల్ టర్మ్స్ చెప్పి జనరల్ స్టేట్మెంట్స్ ఇచ్చి మనం ఇలా మాట్లాడితే దేనికి సమాధానం రాదు. ఒక్కొక్క వన్ డ్రాప్ మేక్ ఎన్ ఓషన్ లాగా ప్రతి దాని గురించి మనం క్లియర్ గా మనం చర్చిస్తున్నప్పుడు దీని మీద వచ్చిన జడ్జిమెంట్ వల్ల కూడా మార్పు వస్తుందని చెప్తున్నాం. లెట్ us confine to this case today. 10 మంది వెళ్ళి ఎందుకు అక్కడ అమ్మాయిని కాపాడలేదు? ఇదే పొలిటికల్ పార్టీ అయితే 10 మంది వెళ్ళి కొట్టుకుంటారు కదా, మరి ఆ విచక్షణ వీళ్ళకు కాపాడడానికి ఎందుకు రాలేదు? So there is a fault of ఉండాలి. No, that is not today's topic. అది ఉండాలి, అది జనరల్ గురించి కూడా మాట్లాడాలండి. సమాజంలో మార్పుకి చాలా మంది కారకులు ఉన్నారు. ఆ రమ్య విషయంలో జరిగిన దానికి అతని అబ్బాయి డైరెక్ట్ కారకుడు. సో దాని గురించి మాట్లాడండి ఈ రోజు. ఇవన్నీ నెక్స్ట్ కన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్ అవి. ఇది ఆర్గ్యుమెంట్ అమ్మాయిని ఒక్క నిమిషం బాలగారు, మొన్న ఒక అమ్మాయిని మెంటలీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని 3 days హాస్పిటల్లో పెట్టారు. అప్పుడు ఎవరున్నారు సాక్షులు? ఇప్పుడు ఎవరిని ఏం చేయాలి వాళ్ళని? దాని గురించి బయట జరిగింది కాబట్టి మీరు చెప్తున్నారు. 3 days లోపల ఒక మానసిక ఎన్ని జరుగుతున్నాయి. ఫస్ట్ రావాల్సింది చేంజ్ అమెండ్మెంట్స్ కోర్టులో రావాలి. ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో శిక్షలు ఖరారు చేయాలో అది ఎక్కడ రాజకీయాలకు కానీ ఇంకా దేనికి ఎమోషనల్ గా కానీ ఎక్కడా వెనక పడకుండా ఇమ్మీడియట్ గా శిక్ష వేయాలి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే దుబాయ్ లో ఎట్లా వేస్తారో అలా బయటకు తీసుకొచ్చి వేయాలి. అప్పుడే భయం వచ్చేది. ఇది ఇప్పుడున్న సమయంలో రోజుకి ప్రతి రోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయా హత్యాచారాలు ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటిప్పుడు నడి రోడ్డు మీద తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా వేయాలండి. శిక్ష ఖచ్చితంగా రోడ్డు మీద వేస్తేనే భయపడేది. ఇటువంటివి దుబాయ్ లో ఏం చేస్తున్నారు అలా ఇక్కడికి వస్తేనే తెలిసేది. ఎప్పుడు వేయాలి? ఇప్పుడు కోర్టు కన్ఫర్మ్ చేసింది కదా, కన్ఫర్మ్ చేశాక రోడ్డు మీద తీసుకొచ్చి వేస్తేనే ఇంకొకరు భయపడతారు అనేది నేను ఇక్కడ చెప్పలేదు. ఖచ్చితంగా అలా చేస్తేనే అండి. ఒక నిమిషం ఆగండి ఆశా గారు, బాలా గారు, అసలు మీరు చెప్పాలనుకుంటుంది ఏది స్పష్టంగా చెప్పండి మాకు ఒక్కసారి. చెప్పేది ఒకటేనండి, మనము ఒక వ్యక్తిని శిక్షించడము ఓకే, తప్పు చేశాడు కాబట్టి శిక్షించాలి, అయిపోయింది అంతే. తప్పు చేశాడు, సాక్ష్యాధారాలతో నిరూపించబడింది కాబట్టి ఉరిశిక్ష విధించింది కోర్టు, అయిపోయింది. అక్కడతో మాట్లాడండి. ఒకటండి బాలగారు చెప్తున్నది ఏమంటే సాక్షుల్ని కూడా వాళ్ళని ఒక నిందితులుగా చేర్చాలి అంటున్నారు. దీని గురించి ప్రకటనలో ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. న్యూస్ పేపర్లలో బాగా ప్రకటనలు ఇవ్వాలి. ఎందుకు మీరు చూస్తూ ఉండగా ఎందుకు మీరు సైలెంట్ ఉంటున్నారు? ఒక చిన్న తప్పు జరుగుతుంటే మీరెందుకు ఆపలేకపోతున్నారు? మీకు ధైర్యం ఉంటే మీరు ధైర్యంగా నిలబడండి. కోర్టులు గాని మీకు పోలీస్ స్టేషన్ లో పోలీసులు గాని మీకు ఎక్కడ ఇబ్బంది కలగ చెయ్యరు
అనేసి బాగా గట్టిగా ప్రకటనలు ఇస్తూ పోతే ప్రతి ఒక్కరికి అవగాహన అనేది వస్తుంది. అవగాహన కలిగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదండి. అప్పుడే ఇప్పుడు మీరు సరిపోదండి, చర్చల్లో కాదు, మనం బయటకు వచ్చి ప్రకటనలు చేయాల్సింది ప్రభుత్వాలు. ఓకే ఓకే ఆశా గారు ఒక నిమిషం ఆగండి, బాలాగారు వర్షం విన్నా, ఒక నిమిషం ఆగండి ఆశా గారు. బాలాగారు చెప్పండి. మాట అన్నారు, ప్రకటనలు చేయాలి, ప్రచారం చేయాలన్నారు. మేడం, మనమందరం మనుషులమే కదా, మనకి విచక్షణ ఓకే యాజ్ అడ్వకేట్ గా చెప్పండి బాలాగారు, అడ్వకేట్ గా చెప్పండి చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి. ఆశా గారు ఒక నిమిషం ఆగండి, ఆశా గారు ఒక నిమిషం ఆగండి. బాలాగారు మనకు విచక్షణ ఉంది కదా, ఎందుకు ఇవ్వాలి ప్రకటన అంటున్నాను, నేను అంటున్నాను లేదు కాబట్టి ఇవ్వాలంటున్నా. ఒక నిమిషం ఆగండి ఆశా గారు, అసలు యాజ్ అడ్వకేట్ గా చెప్పండి బాలాగారు, అసలు ఇలాంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ప్రొటెక్ట్ చేసినట్లయితే వాళ్ళని కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించడం జరుగుతుంది. వాళ్ళ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదా? మన చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం లేదా? అసలు చట్టాలు ఏం చెబుతున్నాయి? ఇలాగ మధ్యలో వాళ్ళ సాక్షులుగా వచ్చిన వాళ్ళకి విషయంలో చట్టాలు ఏం చెప్తున్నాయి? దాని గురించి అవేర్నెస్ కల్పించండి. చట్టాలు సాక్షులకి ప్రొటెక్షన్ ఉంది, ఎవరు వస్తున్నారు సాక్ష్యం చెప్పడానికి, అది ఆస్పెక్ట్ పక్కన. ఏదన్నా ఒక యాక్సిడెంట్ కేసు ఉంటే, ఒక యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయాలి అన్నప్పుడు ముందు అతనికి సంబంధించిన డేటా అంతా ఎఫ్ఐఆర్ కింద ఫైల్ అయ్యాకనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. అటువంటప్పుడు ఒక మర్డర్ జరుగుతున్నప్పుడు ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి అందులో ఇన్వాల్వ్ అవుతే వాళ్ళ కోర్టుల చుట్టూ తిరగాలన్న భయం సమాజంలో లేదా? మేడం, కోర్టుల చుట్టూ నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరగరండి, చాలా వరకు తెలియదు, అపోహ. అది చెప్పండి, ఇప్పుడు మీరు అది అవేర్నెస్ కల్పించండి. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మీరు మీడియాలో మాట్లాడుతున్నారు, సో ప్రజలకు చెప్పండి. దీన్ని మీరు ఏదైతే అదొక అపోహ అన్నారు కదా, క్లియర్ గా చెప్పండి. అయితే చాలా మందికి ఇది ఒక అపోహ అండి, విట్నెస్ గా ఉంటే కోర్టుకి నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరగాలి, చెయ్యాలి అనేది ఒక అపోహ. కానీ అందరికి నేను మీ 99 ద్వారా అప్పీల్ చేసింది ఏంటంటే, విట్నెస్ ఎవరైనా కూడా ఒక్కసారి విచారణకు వెళ్తారు ట్రయల్ జరిగేటప్పుడు. ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకవేళ అడిషనల్ గా వాళ్ళు మళ్ళీ రావాలి కోర్టు కంటే, అప్పుడు కోర్టు ఎక్స్పెన్సెస్ పే చేస్తుంది. వాళ్ళు రావడానికి కానీ పోవడానికి కానీ, వాళ్ళ డేలో లాస్ అయితే ఏదైనా ఉంటే దానికి ఎక్స్పెండిచర్ కోర్టు ఇస్తుంది. అదంతా మనం తెలుసుకోవాలి. అది తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక ఉండిపోయారు. అంటే కోర్టుకి నేను విట్నెస్ చెప్తే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరగాలి, నా పని వెళ్ళిపోతుంది, నాకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, వన్ టైం మాత్రమే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, ఆర్టికల్ 51A, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఆఫ్ ద సిటిజన్ టు డిశ్చార్జ్. ఒకసారి అయిపోయిందిగా, రెండోసారి కానీ మూడోసారి కానీ ఒకవేళ కోర్టు అలా సంబంధించి పిలిచినప్పుడు మీకు కాస్ట్ అనేది పే చేస్తుంది. మీ ట్రాన్స్పోర్టేషన్ కి కానీ లేకపోతే మీ లైవ్లీహుడ్ లో ఏదైనా మీరు నష్టపోతే మాత్రం ఖచ్చితంగా కోర్టు అలా పే చేస్తుంది. అది చాలా మంది ఎవరికి తెలియక క్లైమ్ చేయట్లేదు. దట్స్ అ ప్రాబ్లం, బికాస్ వీఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ దెమ్. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, నేను ఏమంటున్నానంటే, ఒక వ్యక్తిని శిక్షించడం ఒకటే శిక్ష. మన క్రైమ్ లో పనిష్మెంట్ ఇట్స్ నాట్ ఓన్లీ టువర్డ్స్ ఆఫ్ ద పనిష్మెంట్ టువర్డ్స్ ఆఫ్ ద రిహాబిలేషన్ జరుగుతుంది. ఎక్కడ మనం దీన్ని మాడిఫికేషన్స్ కానీ లేకపోతే రీకన్స్ట్రక్షన్ కానీ ఎక్కడ చేస్తున్నాం? చిన్న ఎగ్జాంపుల్, ఢిల్లీలో జరిగింది, హైదరాబాద్ లో జరిగింది, ఇక్కడ జరిగింది, ఎక్కడే కానీ జరగకుండా ఉందా? శిక్షలు వేశాం, వచ్చిందా? ఎందుకు రాలేదు అనేది క్వశ్చన్ ఒకసారి చేసుకోండి మనకు మనమే. బికాస్ ద రీజన్ ఇస్ దిస్, చేసేటప్పుడు మనిషికి మానసికంగా అతని యొక్క కంట్రోల్లో ఉండలేకపోతున్నాడు. ఎందుకు ఉండలేకపోతున్నాడు? ఆ రీజన్స్ వెతకండి ఫస్ట్. ఇలాంటి క్రైమ్స్ చేయడానికి మనం ఎలాంటి ప్రేరేపితమైన సొసైటీలో జరుగుతున్నాయి అది నేర్పించండి. ఈ రోజు సొసైటీలో బయటికి వెళ్తే చిరునవ్వుతో నవ్వే ఒక మనిషి కనిపించడండి, ఇంకా క్రైమ్స్ జరగ ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా ఎవరితో ఏం మాట్లాడాలన్నా భయం. అంటే ఒక మనిషిని ఇంకో మనిషి మాట్లాడాలంటే ఈ సమాజంలో భయపడాలనా? ఇలాంటి సమాజాన్ని మనం క్రియేట్ చేసుకున్నామా? పొలిటికల్ పార్టీస్ లో ఈ రోజు మనం తీసుకుంటే, లేకపోతే మేధావుల్లో మనం ఈ రోజు తీసుకుంటే ఒక్కొక్కరు బూతులు తిట్టుకోవడమా? దిస్ ఇస్ వాట్ ద పొలిటికల్ సిస్టమ్, దిస్ ఇస్ వాట్ ద గవర్నెన్స్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ ఇన్ ఇండియా. వి నీడ్ పీస్. పీస్ ఎక్కడుంది? ఈ రోజు ఏదైనా పీస్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామా? మనం అందరం చెప్తాం, ఎందుకు నీకు జాబ్, ఎందుకు నీకు ప్రొఫెషన్, ఎందుకు నువ్వు చదువుకుంటున్నావు అంటే నా లైఫ్ ని నేను పీస్ గా బతకడానికి. నిజంగా మనం బతుకుతున్నామా? హ్యాపీగా ఉంటున్నామా? దెర్ ఈస్ నో హ్యాపీ ఇండెక్స్. హ్యాపీని మనం క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. దట్స్ అ ప్రాబ్లం. ఈ రోజు మనకి కావాల్సింది ఓన్లీ ఒక డాక్టర్సే కాదు, సైకాలజికల్ డాక్టర్స్ కూడా చాలా నీడ్ అండి. దీంతో పాటు ప్రైమరీ జాబ్ ద పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోండి, డబ్బుల గురించి మీరు పరిగెత్తున్నారు, జాబులు చేస్తున్నారు, అంత ఫైన్, అంత బాగుంది. కానీ కరోనా పీరియడ్ లో కూడా ఈ సమాజము, భారతదేశం ముఖ్యంగా
మనము మానవ సమాజాన్ని మర్చిపోయి విచక్షణ కోల్పోయి ఇంకా చాలా దారుణంగా మారిపోయాం. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే కరోనా వచ్చిన తర్వాత మానవ సమాజంలోకి వస్తామేమో అనుకున్నాం. నో, ఈ రోజు దానికి రివర్స్ అయిపోయాం. డబ్బులు వెనకాలే పడుతుంది, టైం స్పెండ్ చేయట్లేదు, పిల్లలకి నేర్పించాల్సిన వాల్యూస్ మనం ఇవ్వట్లేదు. వాల్యూస్ అంటే కల్చరల్ వాల్యూస్, రిలీజియస్ వాల్యూస్, రీజన్ వాల్యూస్ కాదు, హ్యూమన్ వాల్యూస్ ఎక్కడ ఇస్తున్నాం? వేర్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ? వెన్ దెర్ ఈస్ నో హ్యూమన్ వాల్యూ, యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద హ్యూమన్ రెస్పెక్ట్. హ్యూమన్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఎవరు హ్యూమన్ కిల్ చేయరు. మనము మానవ సమాజంలో ఉన్నప్పుడు ఒక మనిషిని ఒక మనిషి చంపుతున్నాడు అంటే అది మృగ సమాజం, ఆటవిక సమాజం. ఓకే, టాపిక్ డైవర్ట్ ఉంది. సుహాసిని గారు, ఇప్పుడు బాలగారు చెప్తున్నట్లుగానే మానవ సంఘాలు కూడా ఉరిశిక్షలు వద్దు అంటున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? కౌన్సిలింగ్స్, మనుషుల్లో మార్పులు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఇస్ ఎ రన్నింగ్ ప్రాసెస్, బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ కేస్. మేము అనేది మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి, ఏ పొలిటికల్ పార్టీయో ఏదో వచ్చేసి చెప్పేస్తే పీపుల్ అంత తెలివి తక్కువగా లేరండి. భగవంతుడు మనకు ఒక బ్రెయిన్ ఇచ్చాడు. ఏది మంచి ఏది చెడు అన్నది విచక్షణ చేసుకోవడానికి ప్రతి వాళ్ళకి ఒక ఆలోచన ధోరణి ఉంటుంది. అంతే తప్ప ఇవాళ పొలిటికల్ పార్టీస్ మాట్లాడుకుంటే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు విలువలు లేకుండా మాట్లాడుతున్నారు. పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళని చాలా మంది ఉన్నాం, కానీ కొందరు హుందాగా మాట్లాడే వాళ్ళు లేరా? హుందాగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు, బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ అలా అని ప్రజలు దాన్ని బట్టి మారిపోతారు అన్నది పిచ్చితనం. అంతే తప్ప ఇవాళ ఏ పాలిటిక్స్ ఎవరు ఏం చేయలేరు, ఎవరిని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేరండి. బికాస్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. ఇవాళ ఎవ్రీవన్ ఈజ్ ఎడ్యుకేటెడ్. కానీ భగవంతుడి దయ వల్ల మన దేశంలో కొంత మన సాయిల్లోనే ఒక కల్చర్ అనేది ఉంది, ఒక ట్రెడిషన్ ఉంది, ఒక పేరెంటల్ గైడెన్స్ ఉంది. కాబట్టి ఇవాళ మంచిది వినాలి. ఇవి చక్కగా వివేకానంద కోట్స్ చేస్తాం, అబ్దుల్ కలాం గారి మాటలు వింటాం. కొన్ని ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాయండి సమాజంలో. చాలా చక్కని విషయాలు జరుగుతున్నాయి. ఈవెన్ మూవీస్ ఆర్ ఎక్సలెంట్ మీడియా. అదేంటంటే ఇది మంచి చెడు రెండు చూపించి, ఈ మంచి వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి, ఈ చెడ్డ వల్ల ఈరా పాడైపోతారు అన్నది కూడా అందరూ చూపిస్తున్నారండి. సమాజం అన్ని మంచి చెడులు అన్ని చూపిస్తాయి, కానీ మనకి విచక్షణ ఉండాలి. మంచి తీసుకుంటామా చెడు తీసుకుంటామా అన్నది ఎవరి పర్సనల్ థింగ్. కానీ ఈ రోజు ఇంత దారుణంగా చేస్తున్నప్పుడు వెంటనే అప్పుడు ఆ శిక్ష పడింది అనుకోండి, అప్పుడు ఇటువంటివి మళ్ళీ పునరావృతం అవ్వవు. అమ్మో, ఇది మనం చూస్తూ ఉన్నా సరే, చూసినా చేసినా సాక్ష్యాలు ఖచ్చితంగా ఇవాళ కొందరు చెప్పారట. సాక్ష్యాధారాలు లేకుండా అయితే డెఫినెట్లీ ఒక జడ్జిమెంట్ అనేది రాదు. బికాస్ వి రెస్పెక్ట్ ఎవ్రీ జడ్జిమెంట్. ఒక కోర్టులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా సాక్ష్యాధారాలు అంత పక్కాగా ఉంటే తప్ప వాళ్ళు అంత తొందరగా డెసిషన్ తీసుకోరు. లేకపోతే వాళ్ళు ఇంకొకటండి, 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్లగా పైలప్ అయిపోతున్నాయి ఫైల్స్. ఎందుకు? బికాస్ మన దేశంలో ఎవరిని శిక్షించకూడదు, ఎవరిని మనకి అనవసరంగా మనం ఉరి శిక్షలు వేయకూడదు. ఏంటి ఇంకా దీని వెనకాల ఉన్న సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, దీని వెనకాల ఉన్న ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, అసలు దీని వెనకాల కారణభూతులు ఎవరు, ఈ రీజన్స్ కనుక్కుంటూనే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ లోపల కొత్త ఫైల్స్ వచ్చేస్తున్నాయి. లాయర్స్ ఆర్ బికమింగ్ వెరీ 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 బిజీ. ఎవరిని తప్పు పట్టలేము. ద సొసైటీ ఈజ్ లైక్ దాట్. క్యాన్ యూ బ్రింగ్? yes you can bring a change by this. ఇలా అట్లీస్ట్ రెడీమేడ్ గా ఇన్స్టెంట్ గా క్లియర్ గా ఎవిడెన్స్ ఉన్నప్పుడు కూడా మీరు శిక్ష వేయలేరా? వెన్ ఎవిడెన్స్ ఇస్ క్లియర్, అప్పుడు మీకు కావాల్సిన ఎవిడెన్స్ మీకు వచ్చిందా లేదా? ఎస్ వచ్చింది. అంతేకాదు సొసైటీలో చుట్టుపక్కల వాళ్ళని కూడా పని చేయాలి అంటే అదేంటది? అలా చుట్టుపక్కల వాళ్ళు చూడడం నేరమా? చూసి వాళ్ళని పిలిచి అడిగితే కదా వాళ్ళు చెప్తారు. అందులో కొందరు చెప్పిన మూలానే డెఫినెట్లీ ఈ జడ్జిమెంట్ వచ్చి ఉంటుంది. సో ఇది సొసైటీని నిర్మించుకుంటే ఆకాశం మీదకి చూసి ఉమ్మేసుకుంటే మన మీదే పడుతుంది. కాబట్టి మార్పు మన నుంచే మొదలవ్వాలి. ఖచ్చితంగా సొసైటీలో మార్పు అనేది సెకండరీ, బట్ ఏదైనా కొంత ప్రైమ్ ఫేస్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇటువంటి జడ్జిమెంట్స్ వల్ల కూడా సొసైటీలో మార్పు వస్తుందండి. ఇలా డైరెక్ట్ గా వెళ్ళి వాడు పొడి చేస్తే వాడు సైకలాజికల్ గా వీకా, ఎటువంటి వాడైనా సరే ఈజ్ పనిషబుల్. దట్స్ ఇట్. అంత ఆలోచన లేకుండా పొడి చేస్తాడా? అంటే అంత ఆలోచన లేకుండా పొడవడం తెలిసిన వాడు ఇంకా సైకలాజికల్ ఏంటండి? సైకలాజికల్. సో డెఫినెట్లీ బాలా గారు ఆయన సైకలాజికల్ పరిస్థితిని ఆలోచిస్తున్నారు, కానీ అమ్మాయి జీవితాన్ని, అమ్మాయి ప్రాణం గురించి ఆయన ఆలోచించట్లేదు ఇక్కడ. సొసైటీలో అతను ఒకసారి పొడచడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సమాజంలో నలుగురు గాని చెయ్యి వేసి ఉంటే
ఈ రోజు మనం ఆ అమ్మాయిని కాపాడి ఉండే వాళ్ళము, ఎందుకు అది చేయలేకపోయాము? ఉమ్. నేను కరెక్ట్ వాళ్ళు వీళ్ళు ఎందుకంటే అమ్మాయిలు ప్రేమిస్తే సరిపోతుంది కదండి ధైర్యం. కాదు కాదు, చుట్టుపక్కల ఎవరో వస్తారని ఎందుకంటే ఎదురు చూడటం, ఎవరో వస్తారని ఎందుకు ఎదురు చూడటం? అమ్మాయిలకి నేర్పిస్తే అయిపోతుంది కదా, అమ్మాయిలు ధైర్యంగా ఉంటే సరిపోతుంది. ఎవరు వచ్చి నేర్పించాల్సిన పని ఏదేమైనప్పటికీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే బాలాగారు చెప్పినట్టు సమాజంలో కూడా మార్పు రావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అలాగే ఇలాంటి ఘటనలు విషయంలో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయనే చెప్పాలి. వెంటనే తీర్పు వెలువరించడం కూడా ఇది స్వాగతించాల్సినటువంటి అంశమే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుహాసిని గారు, ఆశా గారు, అలాగే బాలగారు డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ పీపుల్ ఫారం డిబేట్. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.